బా ఏంటిదే ఎన్నిసార్లు వీళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు కదా. ఎటువాడు మా వదినకి గాజులు ఎత్తా అని చెప్పినా కదా నిన్ననే. పోదాంపా. ఓ అవును కదా మర్చిపోయినా. సరే పోదాంపా. పా డోర్ వేసా తాగు. పోషి ఓ పోషి బా ఏంది ఏమో నన్ను రెడీగా అమ్మన్నావు, నువ్వు ఇంకా రెడీ కాలేదు. ఇంతకు మనం ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికేంది మా మేనగోడలు శైలజ లేదా, అది అల్ల వదినకు గాజులేయబోతాంది. ఎట్టెట్ల గాజులు ఎత్తదో ఆడిది నేను చూస్తా కదా, అందుకే నేను దాన్ని పుల్లలు పెట్టాను కోతున్నా. ఏం పుల్లలే, ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావు? ఇక నువ్వు మారవా? ఇక గట్టెట్ట మారతం ఉండకొడుక, చిన్నప్పటి నుంచి నాకు అలవాటేనాయి అందరు కొంపలు ముచ్చుడు సంసారాలు వాపుడు. వాళ్ళు అన్న చెల్లెలను వాపి వాళ్ళు బాధపడితే నేను ఎంత సంబరపడతారో నువ్వు చూడు. చూసుకుంటే చేయడానికి ఏమైతుంది, ఎందరు సంసారాలు కూర్చున్నామని అంటాను. అబ్బా పతివత ఫలాలు మడితే ఊరంతా ఉపాసం ఉన్నదట. అల్లుడు మహేషు ఎక్కడున్నావురా? నేను అత్తన్నా. బావా బావా ఏంది ఏంది పొద్దున్నే మంచిగా రెడీ అయినా? రోజు ఎంత పిలిచినా లేవవు కదా. ఇవాళ మా చెల్లి వస్తుంది కానీ నీకు తెలియదా? చెల్లనా? నేను నిన్న ఫోన్లో మాట్లాడుకుంటే విన్నా కదా. విన్నావా? మంచిగా రెడీ ఉన్నా, మరి ఏం లేదా? అన్నయ్య వదినా ఏ ఆగు, నీకు ఏళ్ళ లేదు పాల లేదు, నువ్వు చెల్లొచ్చినట్టున్నది పిలుస్తాంది. మంచి ఛాన్స్. అన్న బాగున్నావా? అవునా? ఇన్ని రోజులు అవుతుంది మీ ఇద్దరు కలుసుకోక. మొన్ననే వచ్చినావు కాదే? నీకు తెలుసు కదా అన్నయ్య, అన్న చెల్లెల ప్రేమ మనకి ఎప్పుడు ఉన్నదే కదా. మా చెల్లెని గాజు వేయడానికి వస్తే మా చెల్లె మీద ఏటకరవా? నేను వదినా నన్ను బయటనే నిలబెట్టి మాట్లాడతావా? ఇంట్లో తీసుకుపోయి గాజులు వేసుకుంటావా? చక్కని ఇల్లు, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడానికి వచ్చింది. ఆ అన్న చెల్లెళ్ళు ఏమవుతారో ఏమో. ఓ బొట్టు పెట్టుకొని గాజులు వేసుకుంటుండ్రానే, వేసుకోండి. నాకు ఒక ముచ్చట చెప్తేమో నేనంత కానిదాన్ని అయినా మీకు. ఏరా బైరాగి, ఇంటికి రమ్మంటే అత్తలేవేంద్రా? గంత పరాయిదాన్ని అయినా నీకు చిన్నప్పుడు లగ్గం చేస్తానంటే అద్దన్నావు. నీకు కూడా గట్ల పెన్నాన్ని చేసుకుంటే అది కూడా ఇట్లా గాజులే పోవు కదా. ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా తాడు బొంగరం లేనట్టుగా? ఇక ఇప్పుడు నేను వచ్చిన కదా, మీ అందరి సంబరాలు తీరుతా. ఏందే అక్క గిటికాలు పడ్డది? నువ్వు వచ్చిన మాట ఏమన్నా కొంప కొల్లేరైతే కానీ ఎందుకు వచ్చినావు మరి? ఏంద్ర బైరాగి గంత మాట అన్నావు? నేనేదో ఉప్పసకుందామని వస్తే ముఖం పట్టుకొని గంత మాట అంటావా? అరే అల్లుడు నేను పోతారా? అత్త నువ్వు అత్తనే ఇంటికాల నువ్వుదా కూర్చో.
నీకు గాజులు వేసిన కదా, మరి నాకేం పెడతావు? ఇంకేం పెట్టమంటాన్నవే? మొన్ననే 8 ఎకరాల పొలం నీ పేరు మీద పట్ట చేసింది కదా, మళ్ళీ ఏం పెట్టమంటాన్నవా? అబ్బా టైం చూసి మంచిగానే పుల్ల పెట్టింది. ఏంది శైలు, మీ అన్న నీ పేరు మీద 8 ఎకరాల పొలం పట్ట చేసిండు. అవును వదినా, నేను మర్చిపోయినా ఏదో పని మీద వాడి చెప్దాం అనుకున్నా. అయినా దేని దానికే వదినా, మరి గాజులు వేసినందుకు నాకేం పెడతావు? ఇత్తడే ఎందుకు ఇయ్యడు? నీకు వాడు ఉన్నదంతా రాసిచ్చి ఆడు పిల్లాన్ని పట్టుకొని బజార్లో అడక తింటాడు. ఏందే అలా చెల్లెకాళ్ళు అందించుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇయ్యపోనా? నీ మధ్యలో నీకేమైతుంది? ఏందిరా బాగా మాట్లాడుతున్నావు? ఇత్తడు, అన్న చెల్లెకి ఇత్తడు, తప్పులేదు. కానీ ఉన్నదంతా ఇత్త ఎట్లరా? ఆయనకి పెళ్ళం ఉంది కదా, రేపు కాళ్ళతో పొరడైతే ఆయన బతికెట్లా? నువ్వు నాకేమి ఇచ్చినవురా? లగ్గమే ఒకరికి ఇత్త వేయడానికి అమ్మగారికి తక్కువ ఉంటుంది, కానీ మరీ ఊడ్చుకపోయే తక్కువ ఉండదు. నేను ఏడుగులు అయ్యి లెక్కలు ఆపండి. ఇది వచ్చిందంటే ఎప్పుడు అందుకేనా 3 వద్దులకు మా ఇంటికి వస్తానావు నువ్వు? 8 ఎకరాలు రాయించుకున్నావా, ఇంకేమన్నా రాయించుకున్నావా? చెప్పు తల్లి. ఇంత జరిగినా కూడా నాకు చిన్న విషయం చెప్పాలనిపించలేదా మీకు? గదేంది వదినా గట్లా మాట్లాడతాను? నేను ఈ ఇంటి ఆడబిడ్డాను కదా, గాయంత హక్కు లేదా? ఆయన మా అన్న ఎవరికి రాసిచ్చిండు? నాకే కదా వదినా. రాస్తే తప్పే ఉన్నది. తప్పునారా? రాసియాలే, ఎంతో కొంత రాసియాలే. నాకు తెలియకుండా రాసియడం తప్పు కదా, చాలా పెద్ద తప్పు. ఏంది మా చెల్లె మీ మీకు పోతాను? ఇన్ని రోజులు ముద్ద ఇప్పుడు చేయలేదా? ఇన్ని రోజులు మంచిదే అనుకున్నా మీ చెల్ల, ఇప్పుడు తెలిసింది పెద్ద దొంగ అని. ఏంది మా చెల్లెని దొంగ అంట? పెళ్ళైన కాడ నుంచి మీ అన్న నన్ను ఒక్క చిన్న దెబ్బ కూడా వేయలేదు ఎప్పుడు. నీ వల్ల నన్ను దెబ్బ కొట్టింది. ఇంట్లో నువ్వన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. ఏంటిదే ఆ చెల్లెని ఉండాలి, నువ్వు ఉండాలి. అన్నా అద్దన్నా, ఇల్లు వదిలేదే, నేనే పోతా. ఇవ్వండి, మనం వెళ్దాం పదండి. ఏమైందే అల్లుడు, బాధపడుతున్నావు? ఏం చెప్పాలి మా పొద్దున మా చెల్లెకుని మా ఆవిడకి జరిగిన లొల్లి చూసినావు కదా, నాకు భార్యకి తెలియకుండా పట్ట చేయడం నా తప్ప మామ? నువ్వు నీ చెల్లె గురించి ఆలోచిస్తున్నావు, కట్టుకున్న భార్య గురించి కూడా ఆలోచించాలి కదా. ఏ విషయమైనా ఆమెకు చెప్పాలి కదా. అవును మామ, నేను చేసింది తప్పే. అబ్బా ఇది ఒక్కతే ఒంటరిగా కూర్చుంది కదా, దీనికి లేనిపోని అన్ని ఎక్కించి చెప్పి వీళ్ళు అదిన మర్దనని ఇద్దరిని దూరం చెప్తా. ఇదే సందు. ఏమైంది గట్లా బాధ కొద్ది కూర్చున్నావు? ఆయన ఇప్పుడు బాధపడితే ఏం లాభమే? ఇదంతా నువ్వు ఎప్పుడో సుత్తలాంచుకునేది ఉండే. మొగడు ఏం చెప్తాడు, ఇంట్లోకి ఏం చెప్తాడు అన్నది మొగడి మీద కన్నేసుకొని ఉండాలి, మొగడిని కొంగు గట్టేసుకోవాలి. అలా నీకు తెలియకుండా 8 ఎకరాలు పట్ట చేసిందంటే చిన్న మాటలాయే. ఒక్కొక్కటి లగ్గమైనాక ఆడబిడ్డను అత్తమామని ఇంటికి రానిస్తారా? ఏరు కాపడం పెడతారు, ఎన్నో రూపాయలు సంపాదించుకుంటారు, సల్లాగా బతుకుతారు. నీకేం పుట్టిందే? ఉన్నదంతా నీ ఆడబిడ్డ కమ్మేదాకా ఎట్టున్నవే నువ్వు ఇంత సొయ్యి లేకుండా? ఛీ, ఈ కాడికి వెళ్ళానా జాగ్రత్త పడు. అవునే బాషి, వాళ్ళ చెల్లకు 8 ఎకరాలు రాసిందండి, నీకెట్లా తెలిసే? గట్టిగా నాకు నేను ఎవరి ఇంటికన్నా పోయి పుల్లలు పెట్టాలంటే ముందుగా వాళ్ళ ఇంట్లో ఏ సంగతి ఏమి నడుతుందని తెలుసుకొని అత్త. నీ లెక్క ఇట్టిట్టరా అని ఒప్పుకుంటా. నోరు మూసుకొని రా. రోజా, నీ బాధ నాకు అర్థమైంది. నీకు తెలియకుండా నా చెల్లెకు భూమి పట్ట చేసినానే కదా, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. తెలియకుండా ఎటువంటి పని చేయను. అర్థం చేసుకో ప్లీజ్.
ఏ చేది ముందు తెలియదా నీకు మీ చెల్ల పేరు మీద పట్టయ్యాంగా? ఇప్పుడు నీకు అవసరం ఉన్నదని వచ్చి మాట్లాడతాను ఇక్కడ. నువ్వు ఇక్కడ నుంచి పోతావా, నన్ను పొమ్మంటావా? కొంచెం అని అర్థం చేసుకుంటా అనుకున్నాను, నువ్వు అర్థం చేసుకోలేదు నన్ను. పోషి, నువ్వు పెట్టిన పుల్లలకు అన్న చెల్లెలు జీవితాంతం విడిపోయేలా ఉన్నారు. నీ తప్పు ఒప్పుకొని తప్పైందని చెప్పవే. బకెట్ పడి చంపుతా నలవకమ్మడ కొడుక. నేను కొత్తగా పెడుతున్నా. అయినా ఊళ్ళో ఇవ్వాలండి, నువ్వేందుకో బాగా ఎత్తి చూస్తాను నన్ను. బావా, నేను చిన్నప్పటి నుంచి చూస్తానా, ఇది పెట్టే పిల్లలకు జీవితాలు నాశనం అవుతానే. మనోడు తెలియదు, మనోడు తెలియదు ఆయనకు. ఇక నాన్న మారవా? చిచి, లేదే పోసి, మనం ఉండే ఇల్లు, తినే పొలం ఇచ్చింది వాళ్ళేనే, మన అల్లుడేనే. అలాంటి బంగారం లాంటి కుటుంబంలో నువ్వు లొల్లి పెట్టి పుల్లలు పెడతావా? అవునా? ఇంటికి పెద్ద దిక్కైన నేనే అల్లకు బుద్ధి మాట చెప్పి కలిసి ఉండమని చెప్పాల్సింది పోయి పాపం నేనే అన్న చెల్లెలని విడదీస్తున్నానా? నేనే ప్రతి మెతుకు వాళ్ళదని తెలియదండి. నా తప్పుని తెలుసుకున్నా. వాళ్ళకు నా ముఖం ఎట్లా చూపించాలి? పాపం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పోగొట్టుకొని వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. వెంటనే పోయి నేను మైగాని కాళ్ళ మీద పడతా. ఏమైంది? ఎందుకు బాధపడతాను? ఎందుకు బాధపడతాను అంటే మరి మీ అన్నయ్య మీ అన్నయ్యకు తెలియకుండా పట్టేసుడు తప్పే కానీ ఆమె దాంట్లో కూడా న్యాయం ఉంది. ఒక్క మాట ఆమె చేసేది ఏందట? ఏమండి, మా అన్నయ్య నా పేరు మీద పట్ట చేయించిన విషయం నాకు కూడా తెలియదండి. ఏదో నలుగురిలో మా అన్నయ్య చిన్నతనం కావద్దని నేను ఒప్పుకున్నాను అన్నట్లా. నన్ను క్షమించరా. నీ పుట్టినరోజుకు బహుమతిగా 8 ఎకరాలు రాసి ఇచ్చిన విషయం ఎవరికి తెలియదురా. మీ వదినకి ఎలా తెలిసిందో నాకు తెలియదురా. నాకు క్షమించు. వారా మన ఇంటికి పోదాం. అంతన్నా ఎప్పుడైతే వదిన నువ్వు కలిసి వస్తారో ఆ రోజు మన ఇంటి కడతా దొక్కుతానా. నేను రానన్నా. ఏమైంది అంత గిట్ట తలకాయ పట్టుకొని కూర్చున్నావు? ఏం లేదు అత్తమ్మ. ఎందుకు వద్దలాడితేవే? మన టానకు అడ్లన్నీ దడిచినాయట, మీ ఇంట్లో బంగారం పోయిందట, రకరకాలుగా వినబడతాయి. లోకం అనుకుంటారు. ఏం సంగతి అసలు? అవునత్తమ్మ, మొన్న అన్నోళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన కాడ నుంచి ఆయన పానం మంచిగా ఉంటలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థమైతలేదు అత్తమ్మ. ఎందుకు మంచిగా ఉంటుందే? నువ్వు మీ అదిన గాజులు వేసినావు కానీ మీ అదిన చేత గాజులు వేయించుకున్నావా? ఏనాడైతే నువ్వు అవ్వగారి ఇంటి మీద అలిగి వచ్చినవో ఆనాడి కాడికి వెళ్ళి నీ ఇంట్లో మంచిగా లేదా నాకు కూడా తెలుసు. కానీ నువ్వేమంటావని అట్లా అడిగిన. ఇగో మీ తల్లి లేకున్నా కానీ నేను తల్లినే మిమ్మల్ని సాగిన పెద్దదాన్ని. నేను చెప్తాన్నా, నా మాటిని పోయి మీ అదినతోటి గాజులు వేయించుకోపోయే. సరే అత్త, ఇప్పుడే పోయి మా వదినతోటి గాజులు వేయించుకొని అత్త. వదినా, వదినా, ఎందుకు వచ్చినావు మా ఇంటికి? వదినా వదినా అనుకుంటా ఇంకేం రాయించుకొని పోదామని వచ్చినావు? అది కాదు వదినా, నాకు పుట్టింటి గాజులు అయ్యేవా వదినా? మా ఆయనకు మంచి జరుగుతలేదు వదినా. మా ఇంట్లో చక్కదనం మంచి లేదు వదినా. నీకు దండం పెడతా, నాకు పుట్టింటి గాజులు అయ్యి వదినా. నా పేరు మీద రాసిన ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తా వదినా, కానీ నాకు పుట్టింటి గాజులు అయ్యి వదినా. చిచి, మళ్ళీ ఏం మొగ పెట్టుకుని వచ్చినావు మా ఇంటికి? నీకు పుట్టింటి గాజులు వేయన్నా? అది జన్మల జరగని పని. గట్లా మాట్లాడుతానే ఏంది వదినా? నువ్వు మా అన్న భార్యవు కదా, నాకు తల్లి లాంటి దానివి. నాకు గాజులు అయ్యి వదినా. ఈ ఇంట్లో నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండు నాకు ఇష్టం లేదు. నువ్వు ఉంటావా? నేను ఉండా. ఏంది నా చెల్లెని ఏమన్నావి? అది ఎప్పుడు వచ్చింది? ఎందుకు ఏడ్చుకుంటూ పోతుంది? ఏ పుట్టింటి గాజులు వేసుడాట. గాజులు లేవని 4 తిట్టి పంపించిన. ఈ జన్మలో మన ఇంటికి రాదు.
ఏందే నా చెల్లె ఈ జన్మలో మన ఇంటికి రాదా? అసలు నా చెల్లె గురించి ఏమనుకుంటున్నావే? ఈ సంబంధం వచ్చినప్పుడు ఎవరు చేసుకోవద్దంటే నా చెల్లెనే ఒప్పించి మన పెళ్లి చేసింది. అంతేందుకే ఈ పేదింటి సంబంధం నేను కూడా వద్దాను, కానీ నా చెల్లె తను పేదైతే మనకేందన్నా, మనకు డబ్బు ఉంది కదా అని మాట్లాడింది. అంత గొప్పది నా చెల్లె. నువ్వు 4 రూపాయలు చూసిన తర్వాత భూమి మీద ఆగుతలేవు, కానీ నా చెల్లె చేసిన తప్పేంది? దానికి భూమి పట్ట చేసిన విషయం దానికి కూడా తెలియదు. నా పరువు పోతుందని ఎంత దాని మీద చేసుకుంది. ఈ ఆస్తి పట్టుకొని నువ్వే ఉండు, నేను మా చెల్లె దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి నన్ను క్షమించండి. నాకు తెలియకుండా పట్ట చేసినందుకే కదండి శైలజ మీద నాకు కోపం. శైలజ అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? శైలజను తీసుకొని రండి, పుట్టింటి గాజులు వేస్తాను నేను. సరే లేవే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, సంతోషం. మహేషు, నేను అనవసరంగా నీ భార్యకు నీ చెల్లకు మధ్యలో చిచ్చు పెట్టి లొల్లు పుట్టించిండ్రా. వాళ్ళిద్దరూ అట్లా అనుకోవడానికి కారణం నేను. నీ కాళ్ళ మీద వాడికి క్షమించమని అడుగుదాం అనుకుంటే, నాకన్నా వయసులో చిన్న నువ్వు ఎక్కడ నీ ఆయుష్ తక్కువ అవుతానని నీ చేతులు పట్టుకొని అడుగుతాను, నన్ను క్షమించురా. కోసి ఈ జన్మలో నువ్వు ఇట్లా మాట్లావని నేను కలలో కూడా అనుకోలేదే. ఏ భగవాన్. రండి అందరు రండి, రేపు మా చెల్లెని తీసుకొచ్చి పుట్టింటి కాదు లేదా. రండి రండి.